ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రాబోతున్నాయా, ప్రత్యేకించి అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ అవకాశాలు ఉన్నాయి. తాజాగా చూస్తే రాజధానిలో అభివృద్ధి పనులన్నీ ఏడీసీ చేపడుతోంది, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది సిఆర్డీఏ పర్యవేక్షిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న అతి కొద్ది మంది ఇంజనీర్లు ఏడీసీ సిఆర్డీఏలో ద్విపాత్రాభినయం చేయాల్సి వస్తుంది. 2014 నుంచి 19 వరకు రాజధానిలో ప్రతి గ్రామానికి ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఒక ఎంఆర్ఓ, ఇద్దరు డిప్యూటీ ఎంఆర్ఓలు ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు ఒక టెక్నికల్ అసిస్టెంట్ని నియమించారు. అలాగే ప్రతి ప్రాజెక్టుకి ఒక ఇంజనీర్ కూడా ఏర్పాటు చేశారు. ఏడీసీలో కూడా ఒక చీఫ్ ఇంజనీరు, ఇద్దరు ఎస్సీలు, 4 ఈఈలు కూడా ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. 2 ఎస్సీలు, 4 ఈఈలు, 15 మంది వరకు అసిస్టెంట్ ఇంజనీర్లు ఉండేవాళ్ళు. 2019లో వైసీపీ అధికారం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా వాళ్ళ మాతృ సంస్థలు పంపించేశారు. సిఆర్డీఏలో సిబ్బందిని బదిలీ చేశారు. నేరుగా సిఆర్డీఏ నియమించుకున్నట్టు కొంతమంది సిబ్బందిని కూడా తొలగించారు. ఇప్పుడు ఏ పని చేయాలన్నా చేపట్టాలన్నా ఇంజనీర్లు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళిన వాళ్ళని వెనక్కి పిలిపించుకునే పనిలో 2 సంస్థలు ఉన్నాయి. వాళ్ళకైతే అవగాహన ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. వారి మాతృ సంస్థల జీతాలు ఇక్కడికి వస్తే ఇచ్చే జీతాల్లో వ్యత్యాసం ఉండటం, మరలా గ్యారంటీగా ఉంచుతారా లేక తొలగిస్తారా అనే ఆందోళనతో వచ్చేందుకు ఎవరు కూడా సంసిద్ధత చూపించటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ ఉద్యోగాలు ఇస్తారా అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. 778 పోస్టులకు గాను ఇందులో కేవలం 250 మందే ఉన్నారు. ఏపీ సిఆర్డీఏ ఏర్పాటు సమయంలో 5 డిపార్ట్మెంట్, 21 డివిజన్లు, 42 సెక్షన్లకు గాను 778 పోస్టులు ప్రభుత్వం అనుమతిస్తే వీటిలో ప్రస్తుతం 250 మందికి మించి పనిచేయట్లేదు. ఏడీసీలో అయితే ఆఫీస్ సిబ్బందిని మినహాయించి మిగిలిన ఇంజనీరింగ్ అధికారులందరినీ సిఆర్డీ డిప్యుటేషన్ మీద పంపించేశారు. దీంతో అక్కడ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పుడు కనుక చంద్రబాబు గారు ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నొచ్చినట్టు ఉంటుంది.